మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులందరికీ, దేశ విదేశాల్లోని ప్రియ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న నేటి మన బైబిల్ డివోషన్స్లో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. దేవుని విమోచన గీతం, కీర్తన 34, సామ్ 34, ఎ సాంగ్ ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్. ఈ కీర్తనను విశ్లేషిస్తూ వారందిస్తున్న దైవ సందేశాన్ని వెనక మునుపు ఈ భక్తి గీతం. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి
అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఉపామయ దయగల తండ్రి, ఈ యొక్క అనుదిన దైవవాక్యంలోని తండ్రి మేము ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా బలపరచండి ప్రభా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 34వ దావీదు కీర్తన. 34వ దావీదు కీర్తన అన్ని సందర్భాల్లో అనువైన దివ్య జ్ఞానం. అనగా భయం సంభవించినప్పుడు, ఆపద, కష్టాలు, శ్రమలు ఆసన్నమైనప్పుడు, సమాధానము కరువైనప్పుడు, ప్రాణము తల్లడిల్లినప్పుడు ఈ 34వ దావీదు కీర్తన ఎంతో ఆదరణనిచ్చేటటువంటి సంకీర్తన. ఈ 34వ దావీదు కీర్తనలో అన్నింటి నుండి అన్న మాటను దావీదు భక్తుడు 5 మార్లు తన కీర్తనలో చాలా ఇష్టంగా వాడారు. అన్నింటి నుండి అనకుండా కొన్నింటి నుండి అని అంటే చాలా అసంపూర్తిగా ఉండేదేమో, కానీ అన్నింటి నుండి అని వాడడం చాలా ఆశాజనకమైనటువంటి మాట. అయితే ఆ అన్నింటి నుండి అనేటటువంటి మాట నిజమే. దేవుడు మనల్ని అన్నింటి నుండి కాపాడేటటువంటి గొప్ప సృష్టికర్త, ఆదరణకర్త. కాబట్టి అన్నింటి నుండి కాపాడేటటువంటి దేవుడు ఇక్కడ దావీదు భక్తుడు ఏ సందర్భాల్లో ఈ యొక్క కీర్తన రచించాడో అన్నటువంటి విషయాన్ని చూస్తే 34వ కీర్తనలో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో అన్నింటి నుండి ఏ విధంగా దావీదును కాపాడాడు అన్నటువంటి విషయాన్ని చూస్తే 34వ కీర్తన 4వ వచనం చూద్దాం. దావీదుని ఏ విధంగా కాపాడన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా ఎదుట విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయం అనేది మానవుని కృంగదీస్తుంది. 3 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో భయముతోనే చాలామంది మరణించారు. యేసు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత లేచి తన శిష్యులతో మొట్టమొదటిగా కనబడి శుభమని చెప్పి భయపడకుడి అన్నటువంటి మాటను పలికారు. పరలోకము నుండి దూతలు దిగి వచ్చి గొర్రెల కాపరులతో మొట్టమొదటి పలికినటువంటి మాట భయపడకుడి. ఈ భయపడకుడి అనే మాటను, ఈ భయము అన్న దానిని భూస్థాపితం చేయుటకి క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి అరుదించారు. ఈ భయం అనేది భయపడకుడి అన్నటువంటి మాట బైబిల్లో 366 సార్లు ఉంది. నాకు దావీదు భక్తుడు అంటాడు 56వ కీర్తన 3వ వచనంలో, నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అసలు ఈ భయము అనేది ఎలాగొచ్చింది? మొట్టమొదటగా ఆదాము పాపం చేశాడు. పాపము చేసి చెట్టు చాటున దాగుకొని దేవుడు అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాము చెట్టు చాటున దాగుకొని ఆందోళన చెందుతున్నటువంటి ఆదాము దేవునితో నేను భయపడి దాగుకున్నాను అని చెప్తాడు. అంటే అది ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనంలో మనము గమనించవచ్చు. అంటే పాపము ద్వారా భయం అనేది సంభవించింది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ భయము కలిగింది. క్రీస్తు యేసును విశ్వసించినటువంటి విశ్వాసకి ఏ భయము, ఎవరికి ఏ భయానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే 56వ కీర్తన 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను,
నరులు నన్నేమి చేయగలరు? నిజమే, మనల్ని నరులు ఏం చేస్తారు? దేవుని యందు నమ్ముకుంటే చాలు, మనము భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన భయాలన్నిటిలో నుండి దేవుడు మనల్ని రక్షించేటటువంటి వాడు. రెండవదిగా శ్రమలన్నిటిలో నుండి మనల్ని రక్షించే దేవుడు. ఈ విషయం మనకు 34వ కీర్తన 6వ వచనం గమనిద్దాం. 17వ వచనం, 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, ఆయన శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. ఒక్క శ్రమ కాదు, అనేక శ్రమలు దావీదుకి కలిగాయి. ఇటు సౌలు రాజు నుంచి శ్రమ, ఇటు సిక్లగులో అమాలేకులు గూర్చి శ్రమ వచ్చినప్పుడు కనీసం ఏడుచుటకు కూడా ఆయనకు శక్తిహీనుడైనటువంటి అంత గొప్ప శ్రమ. సొంత పిల్లలు అబ్షాలోము ద్వారా వచ్చినటువంటి శ్రమ నిమిత్తము తాను తల మీద బట్ట వేసుకొని తరువాత చెప్పులు కూడా లేకుండా అరణ్యపాలు అయ్యాడు. కాబట్టి ఇలాగా దావీదు ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. ఈ విషయం మనకు సమూయేలు 1వ గ్రంథం 2వ గ్రంథంలో మనము గమనించవచ్చు. ఈ శ్రమలన్నిటినీ దావీదు తన 22వ దావీదు కీర్తనలో అభివర్ణించాడు. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద పలికినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాలు కూడా ఈ యొక్క 22వ దావీదు కీర్తనలో ఉన్నాయి. అందుకే హెబ్రీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం కనుకరింపబడి సంయోచితమైనటువంటి సహాయం కొరకు కృప నొందుటకై ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. చేరులాంటి మనము దేవుడు మనల్ని చేరినప్పుడు తప్పక మనల్ని దేవుడు మనల్ని రక్షించడమే కాకుండా శ్రమలన్నిటిలో నుండి మనల్ని రక్షిస్తాడు. నెక్స్ట్ మూడోది, ఆపదలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించేటటువంటి దేవుడు. ఆ విషయం 34వ కీర్తన 19వ వచనం చూద్దాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నిజమే, ఆపదలు అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి ఆపదలు అనేది వస్తూనే ఉంటాయి. ప్రతి వారికి ఏదో ఒక ఆపద లేనటువంటి వారు లేరు. ఆపద నుండి నిన్ను తప్పిస్తాను అన్నటువంటి మాటను దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చేటటువంటి వాడు గొప్ప దేవుడు, తన మాట తప్పనటువంటి దేవుడు. అందుకే 48వ కీర్తన 14వ వచనం ప్రకారం చూస్తే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. నిజము, మన దేవుడు ఆయన విశ్వసించినట్టు మనలను ఆయన సదాకాలము మరణ పర్యంతము మనల్ని ఆపదల నుండి మనల్ని రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, విడిపిస్తాడు. చివరిగా మన ఎముకలను కాపాడేటటువంటి దేవుడు. ఎముకలను కాపాడే దేవుడు అన్నటువంటి విషయాన్ని మనము 34వ కీర్తన 20వ వచనం చూద్దాం. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఇక్కడ మన ఎముకల నీటి లెక్క, తర్వాత మన తల వెంట్రుకల లెక్క లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో మన తల వెంట్రుకల లెక్కలన్నీ తెలుసు. 56వ కీర్తన 8వ వచనంలో మన సంచారం లెక్క, మన కన్నీటి కొలత, ఈ లెక్కలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన ఎముకలన్నింటినీ కాపాడుతాడు అన్నటువంటి అభయాన్ని దేవుడు ఇచ్చాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 33వ వచనం ప్రకారం చూస్తే, శిలువలోని మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం కూడా ఇందులో నెరవేరింది. కాబట్టి మన ప్రభువు, మన దేవుడు మనల్ని భయాందోళన నుండి, శ్రమల్లో నుండి, ఆపదల్లో నుండి, ఎముకలన్నింటినీ మనల్ని కాపాడి మనల్ని సంరక్షించేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన్ని విశ్వసించేటటువంటి విశ్వాసులందరినీ ఆదరించి సంరక్షించడమే కాకుండా మనల్ని నిత్య రాజ్యంలోనికి నడిపిస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును కాక.
ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. చావుగోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావుగోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సౌవ్యంబుగా ఈ భువియందు. వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సౌవ్యంబుగా ఈ భువియందు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలం